చక్కదిద్దుకోవాల్సిన అవసరాలు కనిపిస్తున్నాయి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించినట్లుగా అంత నరమేధం అసలు దేశంలో ఎక్కడా లేనటువంటి దారుణమైన పరిస్థితి 45 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది అన్నది అది రాజకీయ పరంగా విమర్శ, లేకపోతే అంత దారుణం జరుగుతుందా? ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి మోదీకి రాసినటువంటి లేఖలో 31 మంది హత్యకు గురయ్యారు, 37 మంది ఆత్మహత్య చేసుకున్నారు, 2700 కుటుంబాలు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాయి, ఇన్ని వందల ప్రైవేట్ ఆస్తులు, ఇన్ని వందల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి, ఇలాంటి జాబితా ఇచ్చారు. ఇలాంటి ఘటనలు అక్కడక్కడ జరుగుతున్న మాట అయితే నిజమే. సంఖ్య ఖచ్చితంగా ఎంత తెలుగుదేశం వాళ్ళు కూడా మా వాళ్ళు ఇది 10 హత్యలో 12 హత్యలో మా వాళ్ళు కూడా చచ్చిపోయారని చెప్తారు వాళ్ళు. ఎందుకంటే కొంచెం దాడులు పరస్పరం చేసుకునేవి కూడా ఉన్నాయి. ఏదైనా ఒకటైతే నిజం కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలించినంత కాలం అరాచకం తాండవిస్తోంది, ఎవరు బతికే పరిస్థితి లేదు, సామాన్యుడు నడి రోడ్డు మీదకి వచ్చేది లేదు, ఈ మాటలన్నీ వినపడ్డాయి మనకు. అది ఒక 3 ఏళ్ళ తర్వాత. ఇదేమో మొదటి రోజు నుంచి ఇప్పుడు ఆ లేఖలో రక్తం పారుతుంది, ఇంకెవరు రావడం లేదు, అది ఇదంటే ఉద్రిక్త వాతావరణం అయితే ఉంది, ఒక అసహనం అయితే తాండవిస్తుంది. ఏం జరుగుతుంది, ఇది ఎందుకు ఇట్లా ఉంది అనే ఒక అనిశ్చితి మటుకు ఇటు వ్యాపార వర్గాల్లో అటు సామాన్య ప్రజల్లో కూడా నెలకొన్న మాట మటుకు నిజం. ఒక ఉద్రిక్తత, కొంచెం ఒక విధమైన అభద్రత కనిపిస్తున్న మాట మాత్రం నిజం. అందులో ఇంకా వేరే అభిప్రాయం ఏం లేదు. దాన్ని ఇంకా వెంటనే మాది రాక్షస పాలన అయితే నీది భూతాల పాలన అని ఎవడో ట్వీట్ పెడుతున్నాడు మొన్న. సమాధానం భూతాలు, దయ్యాలు, రాక్షసులు, పిశాచాలు, మీరు ఏ భాష అన్నా వాడండి, కానీ సాధారణ రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామిక ప్రశాంత పరిస్థితులు రావాలన్నమాటగా ప్రజలు కోరుకుంటారు. రెండవది ఎవరు రైటు ఎవరు తప్పు, ఎవరు ఏ పార్టీ, ఎవరు ఎప్పుడు మారారు, ఎవరు ఎప్పుడు తప్పు చేశారు, దీనికంటే సామాన్య పౌరులు కోరుకునేది ఏంటంటే ఒక సాధారణ వాతావరణం ఉండాలి. అంటే వేరే విషయాలు వాడి జీవిత సమస్యలే వాడికి ఉన్నాయి, అవి వదిలేసి ఇవి ఎక్కడ వాడు చేసుకుంటాడు. కాబట్టి పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం మాత్రం ఉంది. ఇది కేంద్రం చక్కదిద్దుతుందని నేను అనుకోవట్లేదు. అసలు కేంద్రాన్ని అడగడంలో అది ఐ థింక్ వీ క్లియర్లీ అది చాలా పొరపాటు, కేంద్రాన్ని అంత తొందరగా అడగటము. ఇంకోటి, కేంద్రాన్ని ఏం అడుగుతావు, అక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ ఇది. డబుల్ ఇంజన్ సర్కార్లో మీరు ట్రబుల్స్ను మీరు ఫిర్యాదు చేస్తే ఉపయోగం ఏముంది? మోదీ గారి సర్కార్ కాదని ఎవరంటారు? మాట్లాడితే చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా బీజేపీ కంటే ఎక్కువగా తరచూ ఎన్డీఏ అని, కేంద్రం అని, మోదీ హయాంలో అభివృద్ధి అని ఇవన్నీ చెప్తున్నారు కదా. కాకపోతే ఈ లేఖ రాయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి నాకు యాక్సెస్ ఉంది, నేను మోదీకి ఫిర్యాదు చేస్తానని ఒక మాట. అపాయింట్మెంట్ అంటారా, అపాయింట్మెంట్ మోదీ కనుక వెంటనే జగన్కి ఇస్తే అది పెద్ద రాజకీయమైన చిన్న ప్రకంపనం అవుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రులకే మోదీ అంత ఆలోచించి బీజేపీకి ప్రయోజనం ఆ సమయంలో అవసరమా కాదా మనకు తెలుసు కదా. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా కానీ, అంతకుముందు చంద్రబాబు కానీ, జగన్కు కొంచెం బాగానే దొరికేది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అయితే ఆయన ఒకటి గుర్తుపెట్టుకోవాలి కదా, అప్పుడు ముఖ్యమంత్రి జగన్కి ఆయన ఇచ్చారు. అవును, ప్రత్యర్థి కూటమికి చెందిన ఏ కూటమికి చెందాడు జగన్, అంతవరకు నిజమే. ఆయన అందులో లేరు ఇందులో లేరు, కానీ మొగ్గు ఇటే ఉంది. ఇప్పటివరకు ఇచ్చిన మద్దతు ఇటే ఉంది. కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. పైగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆయనకు కుటుంబ శత్రువులాగా పరిగణించబడే షర్మిల, కాబట్టి ఆయన కాంగ్రెస్ వైపు చూసే అవకాశం కూడా లేదు. అందువల్ల ఆయన లేఖ రాయడం ఉండొచ్చు, మరి దానికి అక్నాలెడ్జ్మెంట్ వస్తుందో లేదో కూడా నేను చెప్పలేను. ఇప్పుడు అపాయింట్మెంట్ అయితే ఏమీ వస్తుందని నేను భావించను. కానీ ఒక ప్రెషర్ బిల్డప్ చేయడానికి, ఒక ఒత్తిడి తేవడానికి, రెండవది జాతీయ మీడియాను ఆకర్షించడానికి ఆయన రాశారంటే ఇప్పుడు అందరూ ఈరోజు అదే కదా శీర్షికల్లో. ఇంకొకటి ఏమో ఎవరు హెచ్చు తగ్గులు అనేది ఎట్లా ఉన్నా శాంతి భద్రతల సమస్యలు ఉన్నప్పుడు వాటికి తప్పకుండా అవి హైలైట్ అవుతాయి. అది ఇక్కడ జరుగుతుంది. దీన్ని ఎలా మళ్ళీ సాధారణ స్థితికి తేవాలి వేగంగా అన్నది చంద్రబాబు ప్రభుత్వానికి ఉన్నటువంటి కీలకమైన సవాల్. సో ఓవరాల్గా ఇప్పుడు వినుకొండకి వెళ్తే అక్కడ కూడా 144వ సెక్షన్ ఉంది, అది సులభంగా అనుమతించారు అని మనం అనుకున్నది. 144 అంటే 4 మించి ఉండకూడదని. ఈయన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, ఈయనకే హోదా లేదు, ఈయనకి ఇంతగానే ఇటువంటివి కూడా ఉన్నాయి. ఎట్లాగో ఆయనకు సీట్లు అయితే లేవు, కానీ ఆ బాధ్యత లేదా స్థానం అక్కడ ఏదైనా జరిగితే ప్రభుత్వానికే కదా.
ఇప్పుడు ఆయనకు ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చారు, అది 2 చోట్ల ఆగిపోయిందట. ఆగిపోయింది అనేది అయితే కనిపించవచ్చు లైవ్లో. ఎందుకు ఆగిపోయింది అంటే ఎలా ఉందో అదే షిఫ్ట్ అవుతున్నట్టు. దాంతో దాంట్లో ఇంక నేను వెళ్ళను అనవసరమని ఆయన వేరే దాంట్లోకి వెళ్ళారు. ఇందులో కొంత నిరసన ఉంది, కొంత నిదర్శనంగా చూపించేటటువంటి ఒక ప్రక్రియ కూడా ఉంది, కొంత వ్యూహాత్మకంగా కూడా చేసి ఉండొచ్చు. బట్ ఏదైనా కానీ భద్రతా సంబంధమైన సమస్యలు తలెత్తితే మటుకు అది అనవసరంగా బదనామయ్యేది మటుకు అధికారంలో ఉన్న ప్రభుత్వం, అంతే కదా. వాళ్ళు కనీసమైన ఎవరికైనా సామాన్య పౌరులకు కూడా చేయాలన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడికి చేయాలనేది ఒకటి వస్తుంది కదా ఉదాహరణకు. కాబట్టి ఏం జరుగుతుంది మనం అక్కడికి వెళ్ళాకనే చూడాలి. ఇంకోటి ఏమో కాన్వాయ్లో ఎక్కువ మందిని అనుమతించము, మీరు చాలా ముఖ్యమైన వాళ్ళే వెళ్ళాలి, అందుకనే పరామర్శించి వెంటనే వచ్చేయాలి అని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు చాలా ఖచ్చితమైన ఒక సర్వశ్రేష్ఠ బిరుద ఆయన పేరండి, నేమ్ త్రిపాఠి నేమ్ అది. సో మరి ఆయన జగన్ ఎలా చేస్తారు, అక్కడ ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా మళ్ళీ కొత్త ఉద్రిక్తతలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఒకటైతే నిజంగా ఉద్రిక్తతలు వివాదాలు పెరిగే కొద్దీ ప్రతిపక్షం మీద ఫోకస్ కూడా పెరుగుతుంటుంది, అది కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంతలోపల సత్తెనపల్లి ఇన్సిడెంట్స్ వచ్చాయి, నిన్న పిన్నెల్లికి బెయిల్ నిరాకరించారు. సో ఇవన్నీ అలా అలా ఉద్రిక్తతకు పెరగడానికి దారితీస్తున్నాయి. జగన్ అయితే ఇంక జనంలోకి వచ్చేసారు, ఇంక ఒక క్వశ్చన్ అయిపోయింది. ఇప్పటివరకు ఆయన వస్తారు రారు, బెంగళూరు ప్యాలెస్లో దాక్కుంటారు. ఇప్పటివరకు తాడేపల్లి ప్యాలెస్ అనేవాడు, ప్యాలెస్ కామన్ ప్లేస్ చేంజ్, తాడేపల్లి కాకుండా ఇప్పుడు బెంగళూరు ప్యాలెస్ అంటున్నారు. సో ఎట్లా వెళ్తారు, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందని చెప్పి ఆయన ప్రజలను వదిలేసి ఎక్కడికో తన పార్టీ వాళ్ళని కనీసం. అవునండి, వాళ్ళకి ఏంటంటే ఓడిపోయినప్పటికీ కూడా 40% ఓటింగ్ రావడం ఉంటుంది, ఆ ఉంటాయి, ఫోకస్ ఉంటుంది, వాళ్ళకు ఉండే స్థానం. ఎవరిని ప్రజాస్వామ్యంలో ఎవరిని లేకుండా చేయలేరండి, ఎవరి స్థానం వాళ్ళకు ఉంటుంది. అది వాళ్ళు చేసుకునే మంచి చెడ్డలను బట్టి దానికి ఒకసారి ప్రజలు శిక్షించారు, ఇంకా అంతటితో ప్రజలు అక్కడి వరకే తీసుకుంటారు. ఇంకా తర్వాత మళ్ళీ జగన్ కనపడకూడదు, జగన్ పేరెత్తకూడదు అని ప్రజలు ఎందుకు కోరుకుంటారు? చంద్రబాబు అయినా జగన్ అయినా మోదీనైనా రాహుల్ గాంధీని ఉదాహరణ చాలా తక్కువ. ఇప్పుడు రాహుల్ గాంధీ బాగానే ఉన్నాడు కదా, ఆయనే నిర్ణయిస్తున్నాడు ఇప్పుడు ఒక విధంగా. కాబట్టి జగన్ ఎలా వ్యవహరిస్తారు, ఆయన ఏం మాట్లాడతారు అనేది, ప్రధానమంత్రికి లేఖ రాయడం అదొకటి, కానీ ఇక్కడ ఆయన మాట్లాడేది అది రెచ్చగొట్టే విధంగా ఉంది, ఆవేశం పెంచే విధంగా ఉందని మళ్ళీ ఆరోపణలు వస్తాయా, వెంటనే వీళ్ళ కౌంటర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం చూడాలి. బట్ ప్రజలు ప్రశాంతత కోరుకుంటారు, ప్రజాస్వామ్య విలువలు కాపాడబడాలని కోరుకుంటారు. ఈ విషయంలో రెండు అభిప్రాయాలు లేవు. ప్రతిపక్షానికి కూడా స్థానం ఉండాలని